ఆర్సీబీ ఎల్లుండి ఒక మ్యాచ్ ఉంది, రేపు ఆర్సీబీ వర్సెస్ జీటీ. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? భారీగా ఉంటది, ఆర్సీబీ గెలుస్తుంది అక్క. ఎందుకంటే హోమ్ కమింగ్ కదా. గత 2 మ్యాచ్లు కూడా భారీగా గెలిచింది. అంటే మెజారిటీ ఆఫ్ మార్జిన్ ఆర్సీబీ వైపు ఉంది, అందుకనేసి భారీగా గెలిచింది. కాబట్టి థర్డ్ మ్యాచ్ కూడా చిన్నస్వామి స్టేడియంలో ఖచ్చితంగా భారీగా గెలుస్తుంది. మొన్న మార్చ్ 28 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అయింది కదా. సో అందులో పతిరానా బౌలర్, సిఎస్కే బౌలర్ పతిరానా వేసిన బంతి వెళ్ళి కోహ్లీ హెల్మెట్ కి తగిలింది. అప్పుడు చాలా అగ్రెసివ్ గా కనిపించారు. సో ఒక ప్లేయర్ కి అంత అగ్రెసివ్నెస్ అవసరమా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అన్న వాళ్ళందరూ పిల్లనా కొడుకులే నాకు తెలిసి. ఎందుకంటే ఇదే బీజేపీ సిరీస్ లో 2016లో మన మిచిల్ జాన్సన్ సేమ్ అట్లే బాల్స్ వేస్తే అప్పుడు కూడా తనకి హెల్మెట్ కి తాగడం జరిగింది. ఆ సిరీస్ లో 600 రన్ల పైన చేసిండు. ఇప్పుడు కూడా పడుకునే సింహాన్ని లేపినట్లు అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ మళ్ళా మే 3కో మే 2కో చెన్నైతో ఉంది మ్యాచ్. ఆ మ్యాచ్ లో చూపిస్తాడు మళ్ళా కోహ్లీ ఏందనేది పక్కగా. సో ముందు మ్యాచెస్ లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చూసుకుంటే పాయింట్స్ పట్టికలో టాప్ 1 ఉంది ఆర్సీబీ. సో ఫైనల్ వచ్చేంత వరకు కూడా అదే మెయింటైన్ చేస్తుందా, లేకపోతే ఏమైనా పక్క కప్పు కొడుతుంది అక్క. ఆర్సీబీ కప్పు ఈసారి సీజన్ 18 కన్ఫర్మ్ గా ఆర్సీబీ టాప్. ఇన్ కేస్ పోటీ పడుతుంది అనుకున్న టీం ఏమైనా ఉందా? పంజాబ్ కింగ్స్ ఉంటుంది అక్క. పంజాబ్ బాగుంది. ఇంకా దాని తర్వాత చూసుకుంటే లక్నో అంతే. ఖచ్చితంగా అయితే ఎన్ని టీమ్స్ పోటీ పడినా సరే ఈసారి కప్పు మాత్రం ఆర్సీబీదే. మరి సిఎస్కే గురించి ఏమంటున్నారు? సిఎస్కే క్వాలిఫై అవడం కూడా ఈసారి గగనమే నాకు తెలిసి. అంటే ధోనిని ఆడిపోయడమే నన్ను అడిగితే ఎక్కువ పని. ఎందుకంటే ధోని 2 సర్కమ్స్టాన్స్ లో బయటకు వస్తాడు. ఒకటి సిఎస్కే గెలుస్తుంది అనే మూమెంట్ లో వచ్చి గెలిపిస్తాడు. ఒకటి ఓడిపోయే మూమెంట్ లో ఖచ్చితంగా ఓడిపోతారా నేను వస్తా అనే మూమెంట్ లో వస్తాడు. సిఎస్కే అయితే క్వాలిఫై కాదు. బట్ నేను అంటున్నారు ఏంటంటే సిఎస్కే ఓడిపోయింది కదా. సో ఓడిపోయిన తర్వాత ఏమంటున్నారంటే ఫైనల్ వస్తాం, ఫైనల్ ఖచ్చితంగా వస్తాం, అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు ఏం చూసుకుంటారాక? 2016 2017 బ్యాన్ అయిన టీషర్ట్లు వేసుకొని వస్తారు అందరూ. అప్పుడు ఏం చూసుకుంటారు వాళ్ళు? అదంతా పిచ్చ లైట్. ఖచ్చితంగా క్వాలిఫై కాదు, ఆర్సీబీ కప్పు లేపుతుంది. ఎస్ఆర్హెచ్ కి హైదరాబాద్ క్రికెట్ కౌన్సిల్ కి మధ్య ఇష్యూ జరిగింది కదా. సో ఎస్ఆర్హెచ్ కాస్త ఎస్ఆర్ఏ గా మారుతుంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ కి. మీరేమంటారు ఒకవేళ మారితే? అంటే పక్కగా ఒక ఫ్రాంచైజీ, ఒక స్టేడియం ని కానీ, ఒక మామూలుగా ఒక అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్ నమ్ముకున్నప్పుడు వాళ్ళ నుంచి ఫోర్స్ ఉండొద్దు. ఎందుకంటే అది వాళ్ళకు అనుకూలిస్తేనే కదా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అని పెట్టుకుంది. లేకపోతే ఏం క్రికెట్ స్టేడియంస్ దండిగా ఉన్నాయి వాళ్ళకి. వేరే ఫ్రాంచైజీ అయినా నేమ్ పెట్టుకుంటారు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఒకే టికెట్స్, అంటే 3800 టికెట్స్ హెచ్సిఏ వాళ్ళకి ఇస్తున్నప్పుడు అవి అట్లే పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తగా తను హెచ్సిఏ ప్రెసిడెంట్ కొత్తగా అయ్యిండు జగన్మోహన్ అనేసి, తను మళ్ళీ ఎక్స్ట్రా టికెట్స్ కావాలనేసి స్టార్ట్ చేసిండు. అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కాంప్రమైజ్ అవుతుందా అవ్వదా? అవ్వకూడదు అక్క. వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ కావాలి? ఇప్పుడు వాళ్ళు తనే చెప్పిండు, జగన్మోహనే చెప్పిండు, అరే మేము షాదీఖానా లాగా తయారు చేసుకుంటాము, ఇస్తాము, మాకు ఒక మ్యాచ్ ఆడితే ₹1,00,00,000 అట్లా ఇస్తారు వాళ్ళు. హెచ్ఆర్ఎస్ ఫ్రాంచైజీ 3800 టికెట్లు మాకు వస్తాయి అనేసి చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంతసేపు ఉన్నా ఆయననే తగ్గాలి. ఎస్ఆర్హెచ్ వాళ్ళు కాంప్రమైజ్ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇండియాలో చాలా స్టేడియంస్ ఉన్నాయి. ఫ్రాంచైజీ పెట్టుకోవాలంటే ఎక్కడైనా పెట్టుకుంటారు, చూసుకోవాలి. ఎస్ఆర్ఏకి మారిపోతే హైదరాబాద్ టీం, అదే హైదరాబాద్ పీపుల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా చేయరా? అది మనం చెప్పలేము అక్క. ఎందుకంటే ఫ్రాంచైజీ ఈ మధ్యలోనే క్లిక్ అయింది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కి ఒకప్పుడు చూసుకుంటే ఫ్యాన్ బేస్ అంత లేదు. గత 3 సీజన్ల నుంచి ఫ్రాంచైజీకి ఫ్యాన్ బేస్ హ్యూజ్ గా పెరిగింది, నార్త్ లో కూడా పెరిగింది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి ఎంతసేపు ఉన్నా సరే. వాళ్ళు ఇట్లా టికెట్స్ విషయంలో గొడవలు పెట్టుకొని అది ఇది అనుకుంటే ఇప్పుడు చూడు ఎంత గలీజ్ గా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది ఒకవేళ ఇంకొక 3-4 రోజులు అయింది అనుకో, ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. ఒక 3-4 డేస్ ఇదే కంటిన్యూ అయిందనుకో, పక్కాగా అయితే నెక్స్ట్ సార్ ఫ్రాంచైజీ మారుతారు వాళ్ళు. నాకు ఆర్సీబీ కోహ్లీ ఫ్యాన్ అండి, బిగ్ ఫ్యాన్ ఆఫ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ, డైహార్డ్ ఫ్యాన్. గత 10 సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ అంటే పడి చచ్చిపోతాను, చాలా ఇష్టం. క్రికెట్ లేకపోతే ఈ సీజన్ లో విరాట్ కోహ్లీని చూడకపోతే అసలు ఉండలేను, అంత ఇష్టం నాకు. ఆర్సీబీని ఒక్కసారైనా సరే కప్పు కొడితే చూడాలనిపిస్తుంది. ఇన్నిసార్లు ఎన్ని కోహ్లీ రికార్డులు బ్రేక్ ఎన్ని కొట్టినా సరే ఆర్సీబీ కప్పు కొట్టలేదని ఒక చింతన అయితే ఉండిపోయింది. ఆ ఒక్క కోరిక నెరవేర్చిస్తే ఫ్యాన్స్ కి జన్మధన్యం అయిపోద్దని నా అభిప్రాయం, ఆర్సీబీ అభిప్రాయం కూడా. ఇప్పటిదాకా
ఆడిన మ్యాచెస్ అన్నిట్లో ఆర్సీబీ అన్ని గెలిచింది. సో పాయింట్స్ పట్టికలో కూడా టాప్ 1 లో ఉంది. సో ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా ఉత్సాహంగా ఉందండి. చూసారా అసలు? నాకు పూర్తిగా నమ్మకం విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉన్నంతసేపు తెలియని ఆనందం నాకు. ఖచ్చితంగా మ్యాచ్ చివరి వరకు ఉన్నాడంటే విన్నింగ్ షాట్ ఖచ్చితంగా ఉంటది. అది ఆ ఉత్సాహం అనేది చివరి మ్యాచ్ వరకు ఈసారి తీసుకెళ్లి కప్పు వచ్చేటట్లు చేస్తే అంతకన్నా ఫ్యాన్స్ కి అంత అద్భుతమైన అవకాశం లేదు. సో ఎల్లుండి ఆర్సీబీ వర్సెస్ జీటీ ఉంది కదా, గుజరాత్ టైటన్స్. మరి ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారా? ఆర్సీబీ అదే విధంగా ఆడిపోతుంది అనుకుంటున్నారా? అదే విధంగా ఆడుతుందండి. నాకు తెలిసి కోహ్లీగా ఈసారి ఖచ్చితంగా సెంచరీ కొడతాడు జీటీ మ్యాచ్ తో అయితే. ఎందుకంటే కోహ్లీ అంత ఫామ్ లో ఉన్నాడు. ఎక్కడ కూడా ఏ మ్యాచ్ లో కూడా మిస్యూజ్ చేయట్లేదు. ప్రతి బాల్ కూడా ప్రత్యర్థి మీదకే దూసుకువెళ్ళేలా కొడుతున్నాడు. ఖచ్చితంగా ఈసారి కూడా ఆర్సీబీ విజయం సాధిస్తుందండి జీటీ మీద. మార్చి 28 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అయింది కదా, ఆ టైంలో పతిరానా శ్రీలంక బౌలర్ ఉన్నారు, హెడ్ మీద తగిలింది, స్పిన్ బౌలర్. ఆయన బౌలింగ్ చేసినప్పుడు వచ్చి బంతి కోహ్లీ హెడ్ కి తగిలింది. సో ఆయన టైంలో చాలా అగ్రెసివ్ గా కనిపించారు. సో అది మాత్రం చాలా ఉత్సాహమైన బాల్. ఆ బాల్ వీటిని ఎప్పుడైతే వచ్చిందో అది యాక్చువల్ గా మలంగా అలాంటి బౌలింగ్ వేసేవాడు. ఈ ప్రతిరాన వేయగా నాకైతే సేమ్ అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ బాల్. వెంటనే కోహ్లీ రియాక్షన్ చూసే ఉంటారు మీరు. నెక్స్ట్ 2 బాల్ చాలా అగ్రెసివ్ గా కొట్టాడు. ఆ షాట్లకి నాకు తెలిసి స్టేడియం మొత్తం దద్దరెళ్ళిపోయింది. ఖచ్చితంగా అలాంటి బాల్ కి ప్రతిస్పందించేది హాట్ గా ఉండేది, అలాంటి షాట్లు కొట్టేది ఏకైక విరాట్ కోహ్లీ మాత్రమే. అది ఎంజాయ్ చేసేది మాత్రం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రమే. ఖచ్చితంగా గెలుస్తుందండి. థ్యాంక్ యూ. ఎస్ఆర్హెచ్ కి హైదరాబాద్ క్రికెట్ కౌన్సిల్ కి మధ్య ఇష్యూ జరిగింది కదా, సో ఎస్ఆర్హెచ్ కాస్త SRA గా మారుతుంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ కి. మీరేమంటారు ఒకవేళ మారితే? అంటే పక్కగా ఒక ఫ్రాంచైజీ, ఒక స్టేడియం ని కానీ, ఒక మామూలుగా ఒక అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్ నమ్ముకున్నప్పుడు వాళ్ళ నుంచి ఫోర్స్ ఉండొద్దు. ఎందుకంటే అది వాళ్ళకు అనుకూలిస్తేనే కదా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అని పెట్టుకుంది. లేకపోతే ఏం క్రికెట్ స్టేడియంస్ దండిగా ఉన్నాయి వాళ్ళకి. వేరే ఫ్రాంచైజీ అయినా నేమ్ పెట్టుకుంటారు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఒకే టికెట్స్ అంటే 3800 టికెట్స్ HCA వాళ్ళకి ఇస్తున్నప్పుడు అవి అట్లే పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తగా తను HCA ప్రెసిడెంట్ కొత్తగా అయ్యిండు జగన్మోహన్ అనేసి, తను మళ్ళీ ఎక్స్ట్రా టికెట్స్ కావాలనేసి స్టార్ట్ చేసిండు. అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కాంప్రమైజ్ అవుతుందా అవ్వదా? అవ్వకూడదాక వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ కావాలి? ఇప్పుడు వాళ్ళు తనే చెప్పిండు, జగన్మోహనే చెప్పిండు, అరే మేము షాదీఖానా లాగా తయారు చేసుకుంటాము, ఇస్తాము, మాకు ఒక మ్యాచ్ ఆడితే ₹1,00,00,000 అట్లా ఇస్తారు వాళ్ళు. HRS ఫ్రాంచైజీ 3800 టికెట్లు మాకు వస్తాయి అనేసి చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంతసేపు ఉన్నా ఆయననే తగ్గాలి. SRH వాళ్ళు కాంప్రమైజ్ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇండియాలో చాలా స్టేడియంస్ ఉన్నాయి. ఫ్రాంచైజీ పెట్టుకోవాలంటే ఎక్కడైనా పెట్టుకుంటారు, చూసుకోవాలి. SRA కి మారిపోతే హైదరాబాద్ టీం అదే హైదరాబాద్ పీపుల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా చేయరా? అది మనం చెప్పలేం మాకు. ఎందుకంటే ఫ్రాంచైజీ ఈ మధ్యలోనే క్లిక్ అయింది. ఇప్పుడు SRH కి ఒకప్పుడు చూసుకుంటే ఫ్యాన్ బేస్ అంత లేదు. గత 3 సీజన్ల నుంచి ఫ్రాంచైజీకి ఫ్యాన్ బేస్ హ్యూజ్ గా పెరిగింది, నార్త్ లో కూడా పెరిగింది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి ఎంతసేపు ఉన్నా సరే. వాళ్ళు ఇట్లా టికెట్స్ విషయంలో గొడవలు పెట్టుకొని అది ఇది అనుకుంటే ఇప్పుడు చూడు ఎంత గలీజ్ కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది ఒకవేళ ఇంకొక 3-4 రోజులు అయింది అనుకో, ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. ఒక 3-4 డేస్ ఇదే కంటిన్యూ అయింది అనుకో, పక్కాగా అయితే నెక్స్ట్ సార్ ఫ్రాంచైజీ మారుతారు వాళ్ళు.